అందరికీ నమస్కారం. హైష్ మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ చేయడానుకుంటున్నారా? స్నాక్స్ అండి. స్నాక్స్ చూస్తున్నారు కదా. ఇప్పుడు అది పునుగులండి, ఇది మసాలా గారి, ఇది పకోడీ అండి. అది ఆకుకూరతోటి వేసుకుందాము. ఆకుకూర ఏంటంటే పాలకూరతోటి. పాలకూర మనం తినలేని వారు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి. స్నాక్లో చాలా బాగుంటుంది. ఇంక దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు. రాత్రి నానబెట్టిన పప్పుని ఈ విధంగా మనం మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి. పాలకూరని ఒక కట్ట శుభ్రం చేసి కడిగేసి ఇలా కట్ చేసి దీంట్లో వేసాను. ఒక ఉల్లిపాయ వేసాను, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, ఇంకా వాము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసి కలిపి పక్కన పెట్టి అప్పుడు మనం పప్పు రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనతో అన్నీ కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల మనం మసాలా అంతా బాగా పడుతుంది, బాగుంటుంది కూడా. ఇప్పుడు పప్పు రుబ్బేసుకొని ఇలా వేసేసుకోవాలి. పప్పు కొంచెం పలచగా అయినా సరే మీరు భయపడద్దండి, ఎందుకంటే కొంచెం బియ్యం పిండి కలిపేసుకుంటే పప్పు కొంచెం మనకి మసాలా గారె అనేది వచ్చేస్తుంది. కానీ గట్టిగా ఏముండదు, ఎక్కువగా వేసుకోవద్దు. నేనైతే 2 గరిటెలు వేసాను, చిన్న గరిటెతోటి. అవి చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనకి ఇప్పుడు వడ వేయడానికి మసాలా వడ వేయాలి కదా, వేసుకోవాలి అనుకునేవారు మసాలా వడకి సరిపోయేటట్టుగా కలుపుకోండి. నేనైతే మసాలా వడకి సరిపోయేటట్టు కలిపాను. లేదు పకోడీ వేస్తామంటే మీరు ఏమి తయారు చేసుకుంటాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఆ విధంగా మనం ఇలా కలుపుకోవచ్చు. పలుచగా అయిపోయినా భయపడవసరం లేదు. కానీ ఇలాగ పకోడీలు కూడా ఇలా వేసుకోవచ్చండి. శనగపప్పు నానబెట్టి రుబ్బేసి ఇలా వేసుకోవచ్చు అన్నమాట. అది మనం శనగపిండి ఉండాలి అనేమి లేదు. ఏ పకోడీ అయినా సరే, పకోడీ అయినా పునుగులైనా సరే ఇలా వేసుకోవచ్చు. పిండి ఉండాలని ఏం లేదండి. అందుకని చెప్పేసి అది కూడా మీకు చెప్దామని ఒక టిప్ అనుకోండి. అది నేను టిప్స్తో సహా దీంట్లోనే మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేనైతే మసాలా వడ కూడా మీకు చూపించాలని చెప్పేసి కొంచెంగా చిక్కగా కలుపుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, బియ్యం పిండి వేయడం వల్ల మనకు అరుగుదల ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కొంచెం నానబెట్టుకున్నప్పుడు కొంచెం బియ్యం వేసుకోండి. వేయడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా అరుగుతుంది. పప్పు బేగా అరగదు, గ్యాస్ ఫామ్ అయిపోద్ది కదా, అలాగ అవ్వకుండా ఉండాలంటే కొంచెం బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా ఈ విధంగా వడలు వేసుకోవాలన్నమాట. మన మసాలా వడ అనేది ఇలా వేసేసుకొని చెయ్యి మనం ఇలాగ తడుపుకోవడం వల్ల చేతికి వాటర్ ఉండకూడదు, కానీ చెయ్యి తడిగా ఉండాలి. ఇలాగా మనం తడుపుకొని ఇప్పుడు వడలు వేస్తే చాలా బాగా వస్తాయి. మనం చేతితోటి వేసేసుకోవచ్చండి. పాల కవర్ కానీ గరిటె కానీ ఏమీ వాడవసరం పని లేదు. నేనైతే చేతితోనే వేసేస్తున్నాను. మీకు ఇది అర్థం కాలేదు, ఇంకా బాగా చెప్పాలి అంటే మాత్రం మీరు ఒక కామెంట్ చేయండి. మీకోసం మళ్ళీ నేను అర్థమయ్యేటట్టుగా ఎలాగా చేత్తో వేసుకోవచ్చు అనేది నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. లేదు అలా వేయడానికి భయమో అనుకునేవారు పాల కవర్తో ఎలా వేయాలనేది కూడా మీకు ఇంకొకసారి మీకు చూపిస్తానండి. వడలు ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం పలచగా వచ్చాయి కాబట్టి అలాగా మీకు ఇలా కనిపిస్తున్నాయి. కానీ కొంచెం చిక్కగా గట్టిగా ఉన్నట్లయితే పిండి బాగా దలసరిగా పొంగినట్టు వస్తాయండి. దీంట్లో అయితే నేను ఏ తిని సోడా వాడలేదండి, వేయలేదు కూడా. సోడా అనేది ఏమి వేయవసరం లేదు. ఇలా ఆకుకూర కలిపినప్పుడు మనం ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. సోడా వేయవసరం లేదు. వేస్ట్ చేయాలని ఏం లేదు అన్నమాట. బాగా పొంగుతాయి. ఇప్పుడు పకోడీ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పకోడీ వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ లాగా మనం స్కూల్కి బాక్స్లో పెట్టి పంపించవచ్చు. సాయంత్రం పూట తినచ్చు. మార్నింగ్ కూడా ఇది కర్రీస్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. కర్రీస్కైనా సరే చాలా బాగుంటుంది. పకోడీ కర్రీ చేసుకుంటాం కదండి, పకోడీ కర్రీ అదే పునుగులను కూడా కోస్తా కర్రీ అని చెప్పేసి అని చేస్తారు. అలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఆ కర్రీస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు వరకు నేను వీడియో షూట్ చేసినవన్నీ డిలీట్ అయిపోయాయండి. అందువల్ల కొన్ని ఇప్పుడు ఉన్న వాటికి మీకు చూపిస్తున్నాను. చాలా వీడియోస్ తీశాను కానీ డిలీట్ అయిపోయాయి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు లైక్ చేసి